హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ రోజు నుంచి మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ బిట్స్ మనం చూడడం జరుగుతుందండి. చూసుకోండి, ఇది ఫస్ట్ వీడియో. అప్రాక్సిమేట్గా ఒక 500 బిట్స్ కంటే ఎక్కువే మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక్కొక్క వీడియోలో ఒక 20 బిట్స్ మనం చెప్పుకుందాం. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. రైట్, సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం. క్లియర్గా చూసుకోండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన బిట్స్ అండి. సో సేమ్ ఆల్మోస్ట్ ఇవే మోడల్స్లో మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా ఫాలో అవ్వండి ఈ వీడియోస్ అన్నిటిని కూడా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. 36% ఆఫ్ 325 ఈజ్. ఓకే, దీన్ని చాలా వేస్లో చేయొచ్చు, బట్ నార్మల్ వే ఏంటి అంటే ఫస్ట్ మనం క్లియర్ చూద్దాం. ఏమడుతున్నాడు క్వశ్చన్? 325లో 36% ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 325 అనేది ఏమవుతుంది? 100% అవుతుంది. 100% అయినప్పుడు దాన్ని డివైడెడ్ బై 100 చేస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది వాల్యూ? 1% ఎంతో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? 36% కావాలి. 36% కావాలి కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 36 చేస్తాం. సింపుల్. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 25 4s ఆర్ 25 13s ఆర్ 4 1s 4 9s 9 ఇంటూ 13 117. సో 117 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. దీన్నే ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే క్లియర్గా ఒక చిన్న విషయం చెప్తాను, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పర్సెంట్ బి ఈజ్ ఈక్వల్ టు బి పర్సెంట్. ఓకే, ఏ పర్సెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి పర్సెంట్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, ఏం లేదు, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినా సరే ఈక్వల్లే అవుతాయి. ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ అనమాట. అంటే 36% ఆఫ్ 325నే 325% ఆఫ్ 36 అని కూడా మనం రాసుకోవచ్చు. ఇది సమానమే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు ఇప్పుడు దీన్ని ఇలా రాసుకుందాం అనుకుంటున్నాం ఒకసారి చూద్దాం. 325% ఆఫ్ 36 కింద ఎందుకు రాసుకుంటున్నామంటే ఇప్పుడు 36% కనుక్కోవాలి 325లో. కొంచెం కష్టం ఏంటంటే ఇప్పుడు 10% కనుక్కున్న 30% అవుద్ది, 5% తర్వాత 1%, కొంచెం కష్టమైన ప్రాసెస్. అదే 325% కనుక్కోవాలనుకోండి, ఫస్ట్ మనం 300% కనుక్కోవచ్చు. 100% 36, 300% 3 ఇంటూ 36 108. ఓకే, 300% కనుక్కొని ఇంకొక 25% అంటే 4వ వంతు, 4th పార్ట్. 36లో 4th పార్ట్ 9 అంటే 108 ప్లస్ 9 117. రైట్, మనకు అదే ఆన్సర్ వచ్చింది. కాకపోతే ఏంటి, దీని ఇలాగ మనం అసలు ఏం పేపర్ మీద పెన్ కూడా పెట్టాం అనమాట. 325% ఆఫ్ 36 అంటాం అంటే 300% 108 అయింది 3 టైమ్స్, ఇంకొక 25% ఇది ఒక 9 అయింది, సో 117 అని వెంటనే టిక్ పెట్టచ్చు అనమాట. రైట్, చూసుకోండి, నేను ఇందాక చెప్పింది చాలా చాలా యూజ్ అవుతుంటుందండి కొన్ని క్వశ్చన్స్ అప్పుడు. ఓకే, సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 50,000 రూపీస్ అట్ 12% పెర్ యానం ఫర్ 6 months కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడు. త్రైమాసిక సమ్మేళనంతో ₹50,000పై 6 నెలలకు 12%తో అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చక్రవడ్డీ అడుగుతున్నాడండి. క్లియర్గా చూసుకోండి, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ 12% అనేది ఇచ్చారు. ఇది పెర్ యానం, సంవత్సరానికి ఇచ్చారు. సంవత్సరానికి 12% అంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కాంపౌండెడ్ క్వార్టర్లీ, త్రైమాసిక సమ్మేళనం అంటే 3 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తారంట ఇంట్రెస్ట్ని. అవునా? సో ఇప్పుడు 12% ఇయర్కి అయినప్పుడు 3 నెలలకు ఎంత అవుతుంది? 12% ఇయర్ అంటే 12 నెలలు, అంటే 12%, 12 నెలలకి 3 నెలలకి 3%. ఓకే, 3%. సో ఒక 3 monthsకి 3% అవుతుంది. నెక్స్ట్ 3 monthsకి ఇంకో 3% అవుతుంది. మొత్తం మనల్ని 6 monthsకే కదా కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మంత్ 3%, సెకండ్ మంత్ 3%. సింపుల్. రైట్, సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. 50,000లో 3% ఎంత? ఫస్ట్ 3 monthsకి ఎంత వడ్డీ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, 50,000లో 3% ఎంత? ఫస్ట్ 1% ఎంత? 1% కావాలంటే 2 సున్నాలు కొట్టేయాలి. 2 సున్నాలు కొట్టేసాం. సో 1% 500 అయింది, 500 అయింది. 3% 1500 అవుతుంది, 1500 అవుతుంది. ఓకే, సో మొదటి 3 నెలలకి 1500 వచ్చింది. నెక్స్ట్ 3 నెలలకి ఏమవుతుంది? 1500 వస్తుంది. ఈ 50,000కి 1500 వస్తుంది. దాంతో పాటుగా ఈ 1500 మీద కూడా వడ్డీ వస్తుంది. అదే కదండి చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. వడ్డీ మీద వడ్డీయే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 1500లో కూడా 3% కావాలి. సో 0 క్యాన్సిల్ చేసేద్దాం. 2 zeros క్యాన్సిల్ చేస్తే 1% 15 అయింది, 3% 45 అవుతుంది, 3 రెట్లు.
సో 1500 ప్లస్ 45 నెక్స్ట్ 3 నెలలకి వడ్డీ అవుతుంది అనమాట. సో ఇది 1500, ఇది 1500, 3000, ఇంకొక 45, 3045 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సింపుల్గా దీన్ని చూసిన వెంటనే ఎలా చేస్తాం, 12% పెర్ యానం అన్నారు. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ 3 మంత్స్కి అన్నారు, 3 మంత్స్కి 3% అని అర్థమైంది. సో 6 నెలలకే అడిగారు, 6 నెలలకే అడిగారు కాబట్టి మొదటి 3 నెలలకి దీనిలో 3% 1500, నెక్స్ట్ 3 నెలలకి ఇంకొక 1500, దీని మీద 1500 వస్తుంది, దాంతో పాటుగా ఈ 1500 మీద ఇంకొక 45 రూపాయలు వస్తుంది. సో మొత్తం కలిపి 6 నెలలకి 3045 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. లత మేక్స్ 20 kg పన్నీర్ అట్ హోమ్ అండ్ సెల్స్ ఇట్ ఎవ్రీ మార్నింగ్. లత ఇంట్లో 20 కేజీల పన్నీర్ తయారు చేసి ప్రతిరోజు ఉదయం అమ్ముతారంట. ఓకే, ఫ్రమ్ 1 లీటర్ ఆఫ్ మిల్క్ షీ మేక్స్ 200 grams ఆఫ్ పన్నీర్. చూడండి, 1 లీటర్ పాలు నుండి ఆమె 200 గ్రాముల పన్నీర్ తయారు చేస్తారంట. ఓకే, ద కాస్ట్ ఆఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ ఈస్ ₹40. లీటర్ పాల ధర 40 రూపాయలంట. హౌ మచ్ మనీ డస్ షీ స్పెండ్ ఇన్ ప్రొక్యూరింగ్ మిల్క్ ఎవ్రీ డే. అలా అయితే ప్రతిరోజు పాలు సేకరించడానికి ఆమెకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? క్లియర్ చూడండి, 20 కేజీల పన్నీర్ తయారు చేస్తుంది అంటున్నాండి లత గారు. ఓకే, 1 లీటర్ మిల్క్కి, 1 లీటర్ పాలుకి ఎన్ని గ్రాములు వస్తుంది పన్నీరు? 200 గ్రాములు వస్తుంది. అంటే 1 లీటర్కి 5వ వంతు వస్తుంది. అవునా, 5వ వంతు వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? 200 గ్రాములు చేయాలంటే, 200 గ్రాములు పన్నీర్ చేయాలంటే దానికి 5 రెట్ల పాలు కావాలి, దానికి 5 రెట్లు పాలు కావాలి. ఓకే, కానీ ఇది గ్రాముల్లో ఉంది, లీటర్లో ఉంది, చూసుకోండి. ఓకే, ఇదేంటి 1000 ml అనమాట. ఓకే, ఇప్పుడు గ్రామ్కి 5 ml కావాలి అని అర్థం. ఓకే, ఇది గ్రామ్స్, ఇవి లీటర్స్, కానీ జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. అంటే ఏంటి, 5 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇది 1000 ml కాబట్టి 200కి 1000 5 టైమ్స్. సో 200 గ్రామ్స్ 1 లీటర్, 200 గ్రామ్స్ పన్నీర్ చేయాలంటే 1 లీటర్ పాలు కావాలి, అంటే 5 ఇంతలు కావాలి. సో 20 కేజీలు పన్నీర్ చేయడానికి ఎంత కావాలి? 5 రెట్లు అంటే 100 లీటర్లు కావాలి. అవునా, 100 లీటర్స్ కావాలి. ఓకే, 20 రెట్లు 100 లీటర్లు కావాలి. సో 100 లీటర్లు, లీటర్ 40 రూపాయలు చొప్పున 100 లీటర్లకు ఎంత అవుతుంది? 4000 అవుతుంది. వెంటనే చెప్పేయచ్చు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, సింపుల్ క్వశ్చన్, క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, లేదా నార్మల్గా ఆలోచించినా ఓకే. ఇప్పుడు 200 గ్రాముల పన్నీరు వస్తుంది, 200 గ్రాముల పన్నీరు 1 లీటర్కి. ఓకే, 200 గ్రాములు అంటే కేజీల్లోకి మారుద్దాం. అంటే దీనికి 5 ఇంతలు చేసాం అనుకోండి, 5 ఇంతలు చేస్తే ఏమవుతుంది? 1000 గ్రాములు అవుతుంది. అంటే దీనికి 5 ఇంతలు చేయండి, 5 లీటర్లు. అవునా, అంటే 1000 గ్రాములు అంటే ఎంత? 1 కేజీ. సో అంటే 1 కేజీకి 5 లీటర్లు పడుతుంది. 1 కేజీకి 5 లీటర్లు, 20 కేజీలకి 25లు 100 లీటర్లు. ఏదైనా సరే సేమ్ అనమాట. ఓకేనండి, 1 లీటర్ 40 రూపాయలు. సో 4000 రూపీస్. ఫైన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం. If 686 is divided into 4 parts in proportions 1/2:2/3:3:4, then the first part is 686ని 4 భాగాలుగా ఈ నిష్పత్తిలో విభజించినట్లయితే 1/2:2:2/3:3:4 ఈ నిష్పత్తిలో విభజించినట్లయితే అప్పుడు మొదటి భాగం ఎంత అంటున్నారు. మొదటి భాగం ఏంటి? ఇక్కడ 1/2 ఎంత అని అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్లో ఉన్నాయనుకోండి. ఓకే, ఇవేంటి? ఫ్రాక్షన్స్లో ఉన్నాయి రేషియోస్. వాటిని మనం నార్మల్ నెంబర్స్ కింద మార్చుకోవచ్చు అనమాట. ఎలా మార్చుకుంటామంటే కింద డినామినేటర్లో ఉన్నవి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎలా? వాటికి ఎల్సిఎం తీసుకొని. ఓకే, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉన్నట్టు డినామినేటర్. అవునా, 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఓకే, 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఎప్పుడైనా సరే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక రేషియో ఉన్నప్పుడు సేమ్ నెంబర్తో ఆ రేషియోలో ఉన్న అన్నిటినీ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 6తో 1/2ని మల్టిప్లై చేసాం, 3 అయింది. 6తో 2/3ని మల్టిప్లై చేసాం, 3 1s 3 2s 2 × 2 4 అయింది. 6తో 3ని మల్టిప్లై చేసాం, 18 అయింది. 6తో 4ని మల్టిప్లై చేసాం, 24 అయింది. సో ఇదే రేషియో, ఈ రేషియో ఒకటే. ఏం చేసాం? 6తో జస్ట్ మల్టిప్లై చేసాం అంతే. సో రేషియోలో ఉన్న అన్నిటినీ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఆ రేషియో యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ తెలియకపోయి ఉంటే చాలా మందికి ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. ఫైన్.
సో ఇప్పుడు ఏంటి, ఈ నిష్పత్తిలో డివైడ్ చేశారంట 686ని. అలా అయితే ఫస్ట్ పార్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో అంటే ఏంటి, 3 భాగాలు, 4 భాగాలు, 18 భాగాలు, 24 భాగాలు అలా చేశారంట. సో మొత్తం ఎన్ని భాగాలు అయ్యాయి, 3 + 4 7, 7 + 8 18, 25 + 24 49 అండి. సో 49 భాగాలు చేయాలి. 686ని 49 భాగాలు మనం చేయవలసి ఉంటుంది. 49 1s are 49. ఓకే, ఇంకొక 19 ఉంది, 196 అయింది. దానికి 4 టైమ్స్ కనిపిస్తుంది మనకి, 4 టైమ్స్ అంటే 14 అయిందండి. ఒక భాగం 14 అయింది. ఓకే, మనకేం కావాలి ఇప్పుడు, ఫస్ట్ పార్ట్ ఎంత అంటున్నారు. ఫస్ట్ పార్ట్ అంటే ఈ 3 ఎంత అంటున్నారు. ఒక భాగం 14 అని తెలుసు, 3 భాగాలు ఎంత అవుతుంది, 3 × 14 42 అవుతుంది. సో 42 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చదవాలి, ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. 136 / 17. ఓకే, సింపుల్ ఈక్వేషన్ ఇచ్చారు, నార్మల్గా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్గా చూస్తుంటే అర్థమైపోతుంది ఏంటి, ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 8 టైమ్స్ ఉంది, 8. ఓకే, ప్లస్ 13 × 17. ఈజీగా చెప్పాలంటే వెంటనే చెప్పచ్చు 221 అని. ఎందుకంటే 7ని 3ని కలిపితే 10 అవుతుంది కాబట్టి ముందు 2 వస్తుంది అనమాట. 7 × 3 21 అలా వేస్తాం అనమాట, 221. ఓకే, ఈ షార్ట్ కట్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. ఓకే, 103 - 85 ఎంతండి, 18 ఇంటూ 62 + 145 ఎంత, 60 కలపండి, 205 + 2 207 డివైడెడ్ బై 23. ఓకే, 23కి చూడండి ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 9 టైమ్స్ కనిపిస్తుంది మనకి, రైట్. 9 × 18 ఎంత, 9 8 72 27 162. సో -162. ఓకే, -162. సో 8 + 221 229 -162. 9 - 2 7, 12 - 6 6, 67 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్ అండి. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. ద గివెన్ పై చార్ట్ షోస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈస్ 12,40,000. చూడండి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇచ్చిన ఈ పై చార్ట్ వచ్చేసి భారతదేశంలోని మొబైల్ ఫోన్ తయారీ కంపెనీల గురించి సమాచారాన్ని చూపిస్తుందంట. తయారు చేయబడిన మొత్తం మొబైల్ ఫోన్ యూనిట్ల సంఖ్య 12,40,000 అంట. అలా అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ డిఈఎఫ్. కంపెనీ డిఈఎఫ్ ద్వారా ఎన్ని యూనిట్లు మొబైల్ ఫోన్లు తయారు చేయబడ్డాయి అంటున్నారు. డిఈఎఫ్ అంటే ఏ కలర్లో ఉంది, ఈ కలర్లో మనకు కనిపిస్తుంది. ఈ కలర్ అంటే ఇదే కదా కలర్, 5%, 5%. అవునా? సో అంటే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ఈ 12,40,000లోని 5% ఎంత అంటున్నాడు. 5% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/20 అంటే 20వ వంతు. సో దీంట్లో 20వ వంతు మనం కనుక్కోవాలి. అవునా, 12,40,000లోని 20వ వంతు. 0 0 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 2 6 20, సారీ ఇంకో 0 వస్తుంది, రైట్. 62,000 అవుతుంది అనమాట. ఓకే, ఇది 12,40,000 అండి, ఇక్కడ 0 మిస్ అయింది, రైట్. 62,000 అవుతుంది అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, సింపుల్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 చూసిన వెంటనే చెప్పేయాలి, ఏంటిది, 36. సో 36 = x² అయింది. సో ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలో కూడా మన ఛానల్లో క్లియర్గా చెప్పానండి వీడియో, మీరు ఖచ్చితంగా చూడండి, అది ఇంకా క్లారిటీ వస్తుంది, రైట్. x² = 36 అయితే x ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అవునా, 6² 36. సో x వాల్యూ ఎంత, 6. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ స్టీల్ రాడ్ ఆఫ్ లెంత్ 43/5 ఈస్ కట్ ఇంటూ 3 ఈక్వల్ పీసెస్, దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ ఈస్ 43/5 పొడవు కలిగిన ఉక్కు కడ్డీని 3 సమాన ముక్కలుగా కట్ చేస్తే అప్పుడు ప్రతి ముక్క పొడవు ఎంత ఉంటుంది అంటున్నారు. 43/5 అంటే ఎంత చూడండి, ఫ్రాక్షన్ ఇదేంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్, క్లియర్గా చూసుకోండి. 43/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ మామూలు ఫ్రాక్షన్ కింద మార్చాలంటే 5 × 40 200, 5 × 40 200 ప్లస్ 3 203, అది న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్లో 5 ఉంది కదా, అదే 5 ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది. అంటే ఈ 43/5నే మనం ఎలా రాసుకోవచ్చు, 203/5 రాయొచ్చు. ఇప్పుడు మనం ఏమంటున్నారు, దీన్ని 3 పార్ట్స్ వేశారంట, 3 ఈక్వల్ పార్ట్స్ వేశారంట. అలా అయితే ఒక పార్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 203/5ని 3 ఈక్వల్ పార్ట్స్ వేశారంటే దీన్ని డివైడెడ్ బై 3 చేశారు. ఓకే,
ఎప్పుడైనా క్లియర్గా చూసుకోండి. దీన్ని డివైడెడ్ బై 3 చేశారు అంటే అర్థం ఏంటి అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఈ 5 కింద డినామినేటర్లోకి వెళ్ళి మల్టిప్లై చేస్తుంది. లేదు మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ డివైడ్ బై 1 రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫ్రాక్షన్ డివైడ్ చేస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కిందనున్న ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది. చూసుకోండి, అప్పుడు ఏమవుతుంది 203/5 ఇంటూ 3/1 కాస్త పైకి వచ్చి డినామినేటర్ నుంచి పైకి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది, 1/3 అవుతుంది. సింపుల్. ఓకే, సో 203/5 ఇంటూ 3 అంటే 15. లేదు అంటే డైరెక్ట్గా మీకు క్లారిటీ ఉంటే ఓకే, 203/5ని 3తో డివైడ్ చేయాలంటే కిందకి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది అని మీకు తెలిస్తే ఫైన్. బట్ ఒకవేళ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. రైట్, సో ఇప్పుడు సింపుల్ ఇంకేముంది, 15తో డివైడ్ చేసేద్దాం. 15 13s 195. సో చూసుకోండి అన్ని 13 కదా ఉన్నాయి, రాసుకుందాం. 15 13s 195. సో ఇంకెంత మిగిలిపోయింది, 8 మిగిలిపోయింది. సో ఆ 8 ఇక్కడ వస్తుంది డివైడ్ బై 15. సో 13 8/15 అవుతుంది అనమాట మిక్స్డ్ ఫ్రాక్షన్. చూసుకోండి 15 13s ఆర్ 195. ఆ రిమైండర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం వేసుకుంటాం. దేంతో అయితే డివైడ్ చేస్తున్నాం దాన్ని కిందన వేస్తాం. అంటే ఒక ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఇలా మారుస్తాం. ఓకే, సో 13 8/15 ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. లాగరిథమ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఒక సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ log 10 బేస్ 10. ఇప్పుడు log 10 క్యూబ్ బేస్ 10 ఉందనుకోండి, వాల్యూ ఎంత అంటే ఈ పవర్లో ఉన్న 3 ముందుకు వచ్చేస్తుంది అనమాట. అంటే 3 log 10 బేస్ 10 అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే log 10 బేస్ 10 వాల్యూ 1 అనమాట. అంటే log a బేస్ a ఈ రెండు ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉన్న ఏ అలాగే బేస్ కూడా ఏ అనుకోండి, అప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు చెప్పిన ఫార్ములాస్ బట్టి మనం ఈజీగా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ log 10 స్క్వేర్, ఓకే log 10 స్క్వేర్ బేస్ 10 స్క్వేర్ ఉందనుకోండి, ఇది 1 అర్థమైపోయింది. ఓకే, log 10 బేస్ 10 స్క్వేర్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ పవర్లో ఉంటే ఇది ముందుకు వస్తుందని చెప్పుకున్నాం, నార్మల్గా వచ్చేస్తుంది ముందుకి. కానీ ఇక్కడ బేస్లో పవర్లో ఉంటే ఏమవుతుంది, 2 కాస్త ఏమవుతుందంటే 1/2 అవుతుంది. చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ బేస్లో ఉన్నది ముందుకొచ్చి 1/2 అవుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. 2 కాస్త 1/2 అవుతుంది, దానికి ఇన్వర్స్ అవుతుంది. సో అప్పుడు 1/2 ఇంటూ log 10 బేస్ 10 అవుతుంది. ఇది 1 కాబట్టి ఆన్సర్ 1/2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పిన వాటిని బేస్ చేసుకొని క్లియర్గా ఆన్సర్ చేసుకోవచ్చు. log 1000 ఏం రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎందుకు, ఇక్కడది అలాగే ఈ బేస్లోది రెండింటిని కూడా సేమ్ పవర్తో రాయగలిగితే మనకి ఆన్సర్ ఈజీ అయిపోతుంది. 0.01 అంటే ఎంత, 1/100 అని అర్థం. 1/100 అంటే 1/10 స్క్వేర్ అని అర్థం. 1/10 స్క్వేర్ అంటే 10⁻⁻2 అని అర్థం. సో 0.01 అంటే 10⁻⁻2. ఇది డైరెక్ట్ తెలిసిన వాళ్ళు ఈజీగా రాసేస్తారు వెంటనే, 10⁻⁻2. చూసుకోండి, ఈ 3 ఏమవుతుందని చెప్పాను, ముందుకు వస్తుందని చెప్పాను. ఈ -2 ఏమవుతుంది అన్నాను, డినామినేటర్లోకి వెళ్తాదని చెప్పాను. ఇంటూ log 10 బేస్ 10 ఇదేమవుతుంది అన్నాను, 1 అవుతుంది అన్నాను. సో 3/-2 అన్నా -3/2 అన్నా ఒకటే. సో -3/2 ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అన్నమాట. రైట్, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ మనీస్ కార్నర్ ఇన్వెస్టెడ్ 1 lakh ఆన్ షాప్ 1, 1,50,000 ఆన్ షాప్ 2 to change furniture. They retrieved the expense in the next 3 quarters. Quarter 1 లో ఒక 20%, quarter 2 లో ఒక 55%. What was the amount that was retrieved in quarter 3? చూడండి, గత సంవత్సరం మనీస్ కార్నర్ ఫర్నిచర్ మార్చడానికి ఏం చేశారంట, ఒక షాప్లోని షాప్ 1 అని ఉన్నది, షాప్ 1లోని ₹1,00,000, అలాగే షాప్ 2లోని ₹150,000 పెట్టుబడి పెట్టారంటండి. ఓకే, తర్వాత ఏం జరిగింది, 3 త్రైమాసికాల్లో వారు ఖర్చును తిరిగి పొందారు. 3 క్వార్టర్స్లోని 3 త్రైమాసికాలు అంటే 3 నెలల్లోని వాళ్ళ ఖర్చు మొత్తం వెనక్కి వచ్చిందంట. ఓకే, సో ఫస్ట్ క్వార్టర్లోని 20%, సెకండ్ క్వార్టర్లో 55% వచ్చిందంట. మూడో క్వార్టర్లోని ఎంత వచ్చింది, ఎన్ని రూపాయలు వచ్చాయని అడుగుతున్నారు. చూడండి, మొదటి క్వార్టర్లో 20%, రెండో క్వార్టర్లో 50%, అంటే రెండు కలిపితే 75% వచ్చిందండి. కానీ మూడో క్వార్టర్లో అంటే మిగిలింది, అంటే ఎంత మిగిలింది, 25%. ఓకే, మిగిలింది 25%. మూడో క్వార్టర్లో 25% వచ్చింది,
కానీ ఇది ఏంటి డబ్బుల్లో ఎంత అని అడుగుతున్నారు. సో ఏంటి ఇది ₹1,00,000, ఇది ₹1,50,000, మొత్తం ఎంత ₹2,50,000. అవునా, ₹2,50,000కి 25% ఎంత కనుక్కోవాలి. అంటే 4వ వంతు. 25% అంటే ఎంత? 4వ వంతు. రైట్. సో క్లియర్గా చూస్తే 62,500 ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఓకే, 2,50,000ని 4తో డివైడ్ చేయండి, 62,500 వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. Shalini, Tanveer and Rashid shared a cake. Shalini had 1/6 of it, Tanveer had 1/4 of it and Rashid had the rest. What was Rashid's share of the cake? సింపుల్ క్వశ్చన్. ఏమంటున్నారు? షాలిని, తన్వీర్ మరియు రషీద్ కేక్ పంచుకున్నారంట. అందులో షాలినికి 1/6 వంతు వచ్చిందంట, తన్వీర్ గారికి 1/4 వంతు వచ్చిందంట. అలా అయితే మిగిలింది రషీద్ తీసుకున్నాడంట. ఇప్పుడు కేక్లో రషీద్ వాటా ఎంత అంటున్నారు. సో 1/6 వంతు షాలిని గారు తీసుకున్నారు, తన్వీర్ గారు 1/4 వంతు తీసుకున్నారు. ఓకే, అంటే ఎంత? వీళ్ళిద్దరూ కలిసి ఎంత తీసుకున్నారు? ఎల్సిఎం వచ్చేసి 12. అవునా, ఎల్సిఎం 12 అంటే ఇది 2, ఇది 3, అంటే 5/12 వంతు వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్నారు. సో ఇంక మిగిలిపోయింది ఎంత అంటే ఏంటి? 5/12 అంటే 12 వాటాలు ఉంటే అందులో 5 వాటాలు తీసుకున్నారు. అంటే ఇంక మిగిలిపోయింది 12 వాటాల్లో 7 వాటాలు మిగిలిపోయాయి. అంటే 7/12 మిగిలిపోయింది. సో 7/12 రషీద్కి ఇచ్చారనమాట. రషీద్ వాటా ఎంత? 7/12 అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఈజీ క్వశ్చన్, ఫైన్. కానీ ఇక్కడ కొన్నిసార్లు చూసుకోండి క్వశ్చన్. ఇప్పుడు చూడండి, షాలిని హ్యాడ్ 1/6 ఆఫ్ ఇట్ అన్నారు. తర్వాత కనుక తన్వీర్ హ్యాడ్ 1/4 ఆఫ్ ది రిమైనింగ్ అని ఉంటే క్వశ్చన్ మారిపోద్ది అనమాట. ముందు 1/6 షాలిని గారు తీసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో 1/4 తన్వీర్ తీసుకున్నాడు అని అర్థం అవుతుంది. ఓకే, చూసుకోండి, ఆఫ్ ద రిమైనింగ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి క్వశ్చన్ని. అలాంటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. రైట్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. 1 minute 12 seconds ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1 hour? 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు ఎంత శాతం అంటున్నారు. 1 నిమిషం 12 సెకండ్లు, 1 minute 12 seconds అంటే ఎంత? 1 minute అంటే 60 seconds, ఇంకొక 12 సెకండ్లు అంటున్నారు. మొత్తం అంటే ఎంత? 72 సెకండ్లు అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు? 72 సెకండ్లు, 1 గంటలో 72 సెకండ్లు ఎంత శాతం అంటున్నారు. 1 గంటలో ఎన్ని సెకండ్లు ఉన్నాయండి? ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 60 నిమిషాలు ఉన్నాయి. ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లు ఉన్నాయి. అంటే 3600 సెకండ్లు ఉన్నాయి. ఓకే, సో ఈ 3600 సెకండ్లలో 72 సెకండ్లు ఎంత శాతం అంటున్నారు అంటే సింపుల్గా 3600లో 72 ఎంత పార్ట్ అంటున్నారు. చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏంటి? 3600 ఉందా? 1% ఎంత? 36. 72 కావాలి అంటే 2% ఉంది. చూసిన వెంటనే అర్థమైందా? రైట్. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. LCM and HCF of 2 numbers are 68 and 5 respectively. If one number is 20, what is the other number? చూసుకోండి, ఈ క్వశ్చన్ మాత్రం రైల్వే ఎగ్జామ్స్లో పక్కాగా వస్తుందండి. ఎప్పుడు కూడా LCM and HCF మీద క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందన్నమాట. రైట్. సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న ఫార్ములా ఉంది, అదేంటో చెప్తాను. 2 సంఖ్యల LCM మరియు HCF వరుసగా 68 మరియు 5 అంట. అలాగే ఒక సంఖ్య 20 అయితే మరో సంఖ్య ఏంటి అంటున్నారు. చూసుకోండి, రెండు నెంబర్స్ యొక్క LCM ఇచ్చారు, 2 నెంబర్స్ యొక్క HCF ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆ LCMని ఆ HCFని మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ N1 అనుకోండి ఇంటూ సెకండ్ నెంబర్ N2 అనుకోండి. సో LCM ఇంటూ HCF ఇజ్ ఈక్వల్ టు N1 ఇంటూ N2. ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు. ఈ రెండిటి యొక్క LCM ఇది, ఈ రెండిటి యొక్క HCF ఇది. చూసుకోండి, ఇలా ఉన్నప్పుడే ఈ కండిషన్ మనం అప్లై చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూనే ఉన్నారండి. ఓకే, సో సింపుల్ అంటే ఏంటి? LCM 68, HCF 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఒక నెంబర్ 20, ఇంకో నెంబర్ మనకు తెలియదు, X అని అనుకుంటాం. సింపుల్, 5 1s 5 4s, 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 1s 4 7s 17. సో ఆ సెకండ్ నెంబర్ ఏమైంది? 17 అయింది. రైట్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ కంపెనీ 12 ఎంప్లాయీస్ కెన్ మేక్ 111 క్యాండిల్స్ ఇన్ ద గివెన్ టైమ్. 12 మంది ఉద్యోగులు ఇచ్చిన సమయంలో 111 కొవ్వొత్తులను తయారు చేయగలరంట. హౌ మెనీ పీపుల్ ఆర్ టు బి ఎంప్లాయ్డ్ టు మేక్ 148 క్యాండిల్స్ ఇన్ ద సేమ్ టైమ్?
అదే సమయంలో 148 కొవ్వొత్తులను తయారు చేయడానికి ఎంతమంది ఉద్యోగులు కావాలి చూసుకోండి, 12 మంది ఉద్యోగులు. ఓకే, 12 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు ఒక టైంలోని 111 క్యాండిల్స్ వేస్తారంట. అదే టైంలోని 148 క్యాండిల్స్ వేయాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? సింపుల్ క్వశ్చన్ చూడండి. దీనికి ఇది ఎంత ఎక్కువ ఉంది? దీంట్లో మూడో వంతు ఎంత? 37. 37 కలపండి, 148 వచ్చిందా? అంటే దీనికి మూడో వంతు ఎక్కువ ఉంది. సో దీంట్లోని మూడో వంతు ఎక్కువ మంది కావాలి. దీంట్లో మూడో వంతు అంటే ఎంత? 4. థర్డ్ 1/3 అంటే 12కి 1/3 ఎంత? 4. సో 12 + 4 16. సో 16 మెంబర్స్ కావాలి. సింపుల్ క్వశ్చన్ అండి. క్లియర్గా చూసుకోండి. దీనికి 1/3. అది ఏంటి సార్, ఎలాగ డైరెక్ట్గా 1/3 అని ఎలా తెలిసిపోయింది మీకు అంటే, ఈ నెంబర్ని చూస్తే ఖచ్చితంగా తెలియాలండి. కొన్ని స్పెషల్ నెంబర్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఈ 111 అనేది 3తోని 37తోని ఇంకా 111తో తప్ప ఇంకా దేంతో డివైడ్ అవ్వదు. ఓకే, ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే సాల్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి నార్మల్ మెథడ్లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటి, 12 మెంబర్స్ ఎంప్లాయీస్ 111 క్యాండిల్స్ వేస్తున్నారు అంటే ఒక ఎంప్లాయీ 111/12 చేస్తున్నాడు. ఓకే, ఒక ఎంప్లాయీ 111/12 చేస్తున్నాడు. ఒక ఎంప్లాయీ 111/12 చేస్తే మనకి 148 క్యాండిల్స్ వేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? ఓకే, ఎంతమంది? ఎక్స్ ఎంప్లాయీస్ అనుకుందాం. ఎక్స్ ఎంప్లాయీస్ కలిస్తే 148 క్యాండిల్స్ వేస్తారు. ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ సింపుల్గా కనుక్కోవడం జరుగుతుంది. అంతే, రైట్? సింపుల్. ఇంకేముంది? 37 3s 37 4s 3 1s 3 4s 4 × 4 16. x = 16. ఓకేనండి. సో ఎలా అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటివి ఏంటి, చూసిన వెంటనే ఈ నెంబర్ చూసిన వెంటనే ఓకే దీనికి 1/3 ఎక్కువ ఉంది, సో దీనికి 1/3 ఎక్కువ అవుతుంది అంటే 16 మంది. పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట, రైట్? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ఫాదర్ టోల్డ్ హిస్ సన్, మై ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ వాజ్ ఈక్వల్ టు యువర్ ప్రెసెంట్ ఏజ్. ఒక తండ్రి తన కొడుకుతో ఇలా చెప్పారంట, నువ్వు పుట్టినప్పుడు నా వయస్సు నీ ప్రస్తుత వయస్సుతో సమానం అంటున్నాడంట. ఓకే, ఇఫ్ ది ఫాదర్స్ ప్రెసెంట్ ఏజ్ ఇస్ 40 years, వాట్ వాజ్ ద సన్స్ ఏజ్ 5 years ago? చూడండి, తండ్రి యొక్క ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత అంటున్నారు. క్లియర్గా చూడాలి, ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్త చూడాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నువ్వు పుట్టినప్పుడు నా వయస్సు అంటే వాళ్ళ ఫాదర్ యొక్క వయస్సు నీ ప్రస్తుత వయసుకి సమానం. ప్రెజెంట్ వాళ్ళ సన్ ఏజ్ ఎక్స్ అని అనుకుందాం. ఓకే, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, లేదంటే యాక్చువల్లీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ప్రెజెంట్ ఎక్స్ అని అనుకుందాం, వాళ్ళ సన్ ఏజ్. వాళ్ళ సన్ పుట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఫాదర్ ఏజ్ ఎక్స్ అని చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు నీ ఏజ్ ఎంతో, నువ్వు పుట్టినప్పుడు, ఇప్పుడు ఈ టైంలో పుట్టారనుకుందాం, నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు నీ ఏజ్ ఎంతో, అప్పుడు నా ఏజ్ అంతే అని అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళ సన్ ఏజ్ ఎక్స్ అయింది అంటే ఏంటి అర్థం, ఎక్స్ ఇయర్స్ తర్వాతే కదా ఎక్స్ అవుతుంది. అంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది ఎక్స్ ఇయర్స్ తర్వాత? ఎక్స్ కలపండి, ఎక్స్కి ఇంకో ఎక్స్ కలపాలి అంటే 2x అవుతుంది. అంటే వాళ్ళ సన్ ఏజ్ ఇప్పుడు ఎక్స్ అయితే వాళ్ళ ఫాదర్ ఏజ్ ఇప్పుడు 2x అవుతుంది. ఓకే, యాక్చువల్లీ క్వశ్చన్ని చూసిన వెంటనే కూడా అర్థం అయిపోతుందండి. ఈక్వల్ అని చెప్పగానే ఓకే, వాళ్ళ కొడుకు ఏజ్ ఇప్పుడు ఎంత అయితే ఉందో ఫాదర్ ఏజ్ అంత ఉంది కాబట్టి అంటే కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ కొడుకు ఏజ్కి డబుల్ ఉంటుంది. దానికి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, రైట్? సో అంటే వాళ్ళ ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ 40 అన్నారు అంటే వాళ్ళ సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ 20 అయింది. సింపుల్, రైట్? సో ఇప్పుడు 5 years ముందు ఎంత అంటున్నారు, ఇప్పుడు 20 సంవత్సరాలు అంట వాళ్ళ కొడుక్కి, 5 సంవత్సరాల ముందు 15 సంవత్సరాలు ఉంటాయి, అంతే కదా, రైట్? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. లెట్ V be the volume of a cube. If its edge is doubled, then its volume becomes. ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ V అయితే దాని అంచు రెట్టింపు అయితే దాని వాల్యూమ్ ఎంత అంటున్నారు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి క్యూబ్కి? ఏ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఒక ఎడ్జ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇదేంటి, ఇది క్యూబ్ అండి. ఓకే, ఇది క్యూబ్. ఓకే, సో రెండు ఫేసెస్ని కలిపేది ఎడ్జ్ అంటే ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, ఇవన్నీ ఎడ్జెస్ అనమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఎంత అంటున్నారు, డబల్ అయిందంట. అంటే నార్మల్గా ఎడ్జ్ ఎంత ఏ ఉంటుంది కానీ ఇప్పుడు 2a అయింది, అవునా? 2a అయింది. ఏ అనేది సైడ్ అయితే కానీ ఇప్పుడు ఏమైంది, డబల్ అయింది అంటే 2a అయింది. అంటే ఇప్పుడు కొత్త వాల్యూమ్ ఏమైంది, ఏ ప్లేస్లో 2a పెట్టారు అంటే 2a హోల్ క్యూబ్ అంటే 8a క్యూబ్ అయింది. అంటే ఏమైంది, 8 రెట్లు అయింది. సో 8 రెట్లు,
సింపుల్, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. ఎవాల్యుయేట్ అంటున్నారు. క్లియర్గా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. చాలా సింపుల్ క్వశ్చన్, క్లియర్గా చూడాలి. 36ని 1/4తో డివైడ్ చేయమంటున్నారు. ఓకే, ఇది 1/4, ఇది ఒక ఫ్రాక్షన్. 36 ఫ్రాక్షన్లో లేదు కదా. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటే 36/1 కింద రాసుకోండి, ఇంక ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, చూడండి, A/B/C/D ఉందనుకోండి. నేను ఇందాకలే మనం ప్రాబ్లంలో చెప్పుకున్నా ఏంటి, C/D పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది, D/CI మల్టిప్లై అవుతుంది. సో సింపుల్, ఇక్కడ ఏముంది ఇప్పుడు 36/1 ఇంటూ 4/1 అవుతుంది. సో 36 × 4 144 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంతమంది ఇలా డైరెక్ట్ క్యాన్సిల్ చేసి 9 అని పెట్టేస్తారు. అలాగే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ఇచ్చారు రెసిప్రోకల్ అని పెట్టి, రైట్. సో ఫ్రాక్షన్స్ కింద రెండింటినీ కనుక ఫ్రాక్షన్స్ కింద తీసుకుంటే ఇంకేది ఉండదు. కిందనున్న ఫ్రాక్షన్ని పైకి తిప్పి ఇన్వర్ట్ చేసి మల్టిప్లై చేసేయటమే. ఓకే, సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ అడుగుతున్నారు. చూడండి, చూసిన వెంటనే మనకు అర్థమైపోలే ఏంటి, దీన్ని చూసిన వెంటనే ఏం అర్థం అవుతుందండి. x² + 4x+4 అంటే ఇది x+2 హోల్ స్క్వేర్ అనా, ఇదేంటిది x+3 హోల్ స్క్వేర్ అనా. సో ఇప్పుడు ఏమడుతున్నాడు, స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు. అంటే ఈ స్క్వేర్లు రెండు పోతాయా, అంటే x+2 × x+3 మిగులుతుంది, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. చూసిన వెంటనే చెప్పేయాలండి, x² + 4x+4ని చూసిన వెంటనే అది x+2 హోల్ స్క్వేర్ అన్న విషయం మనకి గుర్తు రావాలి. అలాగే ఇది చూసిన వెంటనే కూడా ఇది x+3 హోల్ స్క్వేర్ అన్న విషయం మనకు వెంటనే ఐడియా రావాలి. స్క్వేర్ రూట్ అడిగారు కాబట్టి, ఓకే, ఈ స్క్వేర్ రెండు పోతాయి. అంటే స్క్వేర్ రూట్లోంచి బయటికి రావడానికి ఇది బయటికి వస్తే x+2 అవుతుంది, ఇది కూడా బయటకు వస్తే x+3 అవుతుంది. సో x+2 × x+3 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ప్రైసెస్ ఆఫ్ 2 ఐటమ్స్ ఆర్ 200 and 600. రెండు వస్తువుల ధరలు వచ్చేసి 200 అంట మరియు 600 అంట. ఓకే, ఏ షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹300 బై సెల్లింగ్ బోత్. ఒక దుకాణదారుడు రెండింటిని విక్రయించడం ద్వారా ₹300 లాభం పొందాడంట. ఇఫ్ ది షాప్ కీపర్ సెల్స్ ది ఫస్ట్ ఐటమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%, దెన్ అట్ వాట్ ప్రాఫిట్ డస్ హీ సెల్ ద సెకండ్ ఐటమ్. దుకాణదారుడు మొదటి వస్తువును 30% లాభంతో విక్రయిస్తే అతను రెండో వస్తువును ఎంత లాభానికి విక్రయించాడు అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఒక వస్తువు 200 అంటే ఇంకొకటి 600 అంట. ఓకే, అతనికి మొత్తం ఈ రెండింటిని అమ్మితే 300 ప్రాఫిట్ వచ్చిందంట. కానీ ఇక్కడ క్లియర్గా చెప్పేశారు ఫస్ట్ వస్తువుని 30% ప్రాఫిట్కి అమ్మాడు అని. అలా అయితే సెకండ్ ఐటమ్ని ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్మాడు అనేది క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, 200లో 30% ప్రాఫిట్కి అమ్మేశాడు ఆ ఫస్ట్ ఐటమ్ని. అంటే 200లో 30% ఎంత, 100లో 30% 30, 200లో 30% 60, రైట్. 200లో 30% అంటే ఎంత, 60. సో 300లో ఫస్ట్ ఐటమ్ అమ్మడం వల్ల ₹60 వచ్చాయి. అంటే సెకండ్ ఐటమ్ అమ్మడం వల్ల ఎంత వచ్చాయి, మిగిలిన డబ్బులు అంటే ₹240 వచ్చాయి. సెకండ్ ఐటమ్ అమ్మడం వల్ల ₹240 వచ్చాయి. చూసుకోండి, ఎంతకి, ₹600 సెకండ్ ఐటమ్ కొన్నాడు, ₹240 ప్రాఫిట్ వచ్చింది. అంటే 100కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 600కి 240, 100కి 6వ వంతు అంటే 100కి 40 వచ్చింది. 100కి 40 ప్రాఫిట్ వచ్చిందంటే అర్థం ఏంటి, 40% అని, రైట్. సో 40% ప్రాఫిట్తో అమ్మాడు సెకండ్ ఐటమ్ని అని అర్థం అనమాట. చాలా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్. సో ఫైనల్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోకి. ఏ మర్చెంట్ ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 5% బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ₹25.65. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఫర్ ₹31.05, ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంట్ ఆర్ లాస్ అంటున్నారు. ఒక వ్యాపారి ఒక పుస్తకాన్ని ₹25.65కి అమ్మడం ద్వారా 5% నష్టాన్ని చవిచూశాడంటండి. ఓకే, అదే గనక అతను ₹31.05కి అమ్మి ఉంటే అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా, అయితే ఎంత శాతం వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు 5% నష్టానికి అమ్మేశారంట. అది ఎంతకి ఈక్వల్ అంటున్నారు, ₹25.65. సో ₹25.65కి అమ్మినప్పుడు ఏమొచ్చింది, 5% నష్టం వచ్చింది. అంటే ₹25.65 దేనికి ఎంతకు సమానం అవుతుంది, 95%కి సమానం అవుతుంది. అవునా,
95% సమానం అవుతుంది. ఎందుకు క్లియర్గా చూడండి, 25 రూపీస్ 65 పైసకి అమ్మినప్పుడు 5% లాస్ వచ్చింది. ఓకే, అంటే 5% కోల్పోయాడు. అతను ఒక వస్తువుని 100% కొనుక్కున్నాడండి. 100% కొనుక్కొని అతను దాన్ని అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 5% లాస్కి అమ్మేశాడు. అంటే 95%కే అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు అంటున్నాడు? 25 రూపాయలు 65 పైసలు. అంటే ఆ 95% 25 రూపీస్ 65 పైసకి ఈక్వల్ అయింది. రైట్, క్లియర్గా చూసుకోండి. సో 95% 25.65కి ఈక్వల్ అయింది. అలా ఇది ఇప్పుడు ఏమంటున్నారు? 31 రూపీస్ 5 పైస్కి అమ్మితే, 31 రూపీస్ 5 పైస్కి అమ్మితే లాభమా నష్టమా, శాతం ఎంత అంటున్నారు. ఇది చూసిన వెంటనే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఏంటి, 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి రెండు. 19 5s 95, ఇది 19 1s ఆర్ 19, 66 ఉంది, 19 3s 57, 95 ఉంది, 19 5s 95. సో 5% ఎంతకి ఈక్వల్ అయింది? 1.35కి ఈక్వల్ అయింది. 5% ఎంతకి ఈక్వల్ అయింది? 1.35కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఈ 25.65కి 31.05కి ఎంత ఉంది తేడా? ఎంత ఉంది తేడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 6 యాడ్ చేస్తే కొంచెం ఎక్కువైపోయింది. 5ని యాడ్ చేస్తే 30.65 అయింది. ఇంకొక 0.40 యాడ్ చేయాలంటే 5.40 ఉంది డిఫరెన్స్. 5.40 ఉంది డిఫరెన్స్ 25.65కి 31.05కి. ఇప్పుడు చూడండి, 5% 1.35 అయింది. 5.540 దీని నుంచి ఇది రప్పించచ్చా? చూస్తే అర్థమైపోతుంది. ఏంటి, 1.35కి డబుల్ 2.70, 2.70కి డబుల్ 5.40. అంటే డబుల్ అంటే ఇది 5% కాబట్టి ఇదెంత? 10%. ఇదెంత? 20%. సో దీనికి తేడా ఎంత ఉంది? 20% తేడా ఉంది. అంటే 95%కి ఎంత కలపాలి? 20% కలపాలి. 20% కలిపితే ఏమవుతుంది? 115% అవుతుంది. సో అంటే ఎంత లాభం వచ్చినట్టుంది? 15% లాభం వచ్చినట్టు, 15% ప్రాఫిట్ వచ్చినట్టు. లేదు ఇదేమైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే సింపుల్గా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం? 95% 25.65 ఎక్స్ పర్సెంటేజ్ 31.05 అని క్రాస్ మల్టిప్లై చేసుకున్న ఈ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది 115 అని. 115% అంటే 15% ప్రాఫిట్కి అమ్మాడని అర్థం అనమాట. రైట్, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ సిరీస్ మొత్తం ఫాలో అవ్వండి, ఎందుకంటే గ్రూప్ టీ ఎగ్జామ్స్కి మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.